తాడిపత్రిలో ఒక నూతన శకం ప్రారంభమై నియంత పాలన ముగిసిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి జనం భారీగా తరలి రావడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. ప్రజలు ఎక్కడెక్కడి నుండి వస్తున్నారన్నది ముందే గుర్తించి ఆయా రూట్లలో భద్రతా చర్యలు మరింత పెంచారు. ఓ విధంగా చెప్పాలంటే తాడిపత్రి పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య నామినేషన్ వేసిన అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాడిపత్రిలో ఒక నియంత కుటుంబానికి రైతు బిడ్డకు మధ్య జరుగుతున్న పోటీ ఇది అన్నారు. తన మైనింగ్ నిలిచిపోతుందన్న కారణంతో జేసీ బ్రదర్స్ చాగల్లు రిజర్వాయర్ నుండి నీరు రాకుండా చేశారన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో చాగల్లు, పెండకల్లుకు వరుసగా 4 సార్లు నీరందించామన్నారు. మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి పనికి అడ్డుపడుతున్నారని, చివరకు ఇంటింటికి కొలాయి వేస్తామన్నా 7 నెలల నుండి ఆపుతున్నారన్నారు. అందుకే ప్రజలంతా ఈ నియంతల్ని తరిమి కొట్టేందుకు 13వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 19వ తేదీ అస్మిత్ రెడ్డి నామినేషన్ కు వచ్చిన జనంకి, ఈ రోజు మాకు వచ్చిన జనంకి మధ్య తేడా చూస్తే మా విజయం ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. తాడిపత్రిపై ఫ్యాక్షన్ ముద్రను పోగొట్టి శాంతి పచ్చదనానికి ఐకాన్ గా మారుస్తామని పెద్దారెడ్డి అన్నారు. Sandeep Tigiri. ఈరోజు నామినేషన్ వేయడానికి తాడిపత్రి ప్రజలంతా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో ఒకనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పోల్చుకొని ఈరోజు నామినేషన్కు రావడం జరిగింది. నేను కూడా తాడిపత్రికి వచ్చిన తర్వాత తాడిపత్రి ప్రజల ఆలోచనల మేరకు ఈ తాడిపత్రిలో 5 ఏళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం, అదే కాకుండా ఒక్కొక్క మండలంలో ఒక విధంగా అంటే పెద్దూరు మండలానికి వచ్చేలకు ఇరిగేషన్ మెయిన్గా ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప 4 సంవత్సరాలు అప్ టు మార్చి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కొప్పూరు మండలం జేసీ సొంత గ్రామం ఉన్నటువంటి కొప్పూరు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన కూడా, ఎందుకంటే వాళ్ళ మైనింగ్లన్నీ అక్కడ ఉన్నాయని, ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఇవ్వడం లేదు నీళ్ళు. మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాలు ఈ 4.5 సంవత్సరం కూడా ఆ రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం కానీ, చాగళ్ళకు కానీ, పెండేకళ్ళకు కానీ నీళ్ళు వేయడం జరిగి ప్రతి రైతు కూడా ఆర్థిక భారం పడుకోకుండా, రియాల్ నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్లో వాళ్ళు బోర్లు వేసుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా నన్ను చాలా ఆటంకాలు జరిగిన పాదయాత్ర చేసిన అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్ట నష్టాలు కనుక్కొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఆలోచనల మేరకే నేను నడుచుకోవడం జరిగింది.
ఏది ఏమైనా ఈ కాన్ఫరెన్స్లో ఒక శకం మొదలైంది. జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకుంటేకి, లేకపోతే నియంత పరిపాలన చేస్తే ఈరోజు నా నామినేషన్లే ఉదాహరణ. అంటే నియంత పాలన వద్దు, ఒక రైతు బిడ్డగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మనం ఆదరిస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా కానీ మనం అడగచ్చు అనే ఒక ఆలోచన ధోరణితోనే ఈ కాన్ఫరెన్స్లో ఈరోజు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈడ ఒక నియంత పాలనకు, ఒక రైతు బిడ్డకు ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళా తిరిగి కూడా తాడిపత్రిలో పాతామని, మళ్ళీ ఇక్కడ గెలుస్తామనేదే నా కోరిక. అందువల్ల ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇక్కడ ఎప్పుడు రేపు నెల 13వ తారీఖు వస్తుంది, జేసీ సోదరుల పతనాన్ని మేము ఎప్పుడు చూస్తాము అనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఆ 13వ తారీఖు కోసమే తాడిపత్రి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ జగనన్న పథకాలు, ఈ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలు, ఇక్కడ మేము కూడా ప్రజల ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నందువల్ల మాకు కూడా ఆదరాభిమానులు పెరిగినాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కూడా మరోసారి ఉంది. నామినేషన్కి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు.